వైఎస్ జగన్ కు హైకోర్టు ఝలకిచ్చింది. వైఎస్ హయాంలో జరిగిన ఎంఆర్ ప్రాపర్టీస్ భూముల కేటాయింపుపై సీబీఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఎంఆర్ పై అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శంకర్రావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. భూ కేటాయింపుల అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఎంఆర్ ప్రాపర్టీస్ కు అక్రమంగా భూములు కేటాయించి నిధులను జగన్ మీడియాకు తరలించారన్నది మంత్రి శంకర్రావు రాసిన లేఖలోని సారాంశం. ఎంఆర్ ప్రాపర్టీస్ జగన్ ఆస్తులపై మొత్తం 4 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక హైకోర్టు తీర్పుపై తాజా సమాచారాన్ని మా లీగల్ కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు నమస్తే. నమస్తే పని. చెప్పండి, శంకర్రావు లేఖ హైకోర్టు తీర్పు ఏం చెప్పింది, పూర్తి వివరాలేంటి? శంకర్రావు ఎంఆర్ ప్రాపర్టీస్ లో అక్రమ ఆస్తులు ఎంఆర్ ప్రాపర్టీస్ కి తక్కువ ధరకే అతి కారు చౌకగా కట్టబెట్టారని చెప్పి ఒక లేఖ, ఆ తర్వాత తద్వారా ఎంఆర్ ప్రాపర్టీస్ దాని యాన్సరీ సంస్థలు జగన్ మీడియా సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టాయని చెప్పి మరొకటి, తర్వాత దానిపైన ఆస్తులపైన మరో 2 పిటిషన్లు, మొత్తం 4 పిటిషన్లు కోర్టు ముందు విచారణకు వచ్చినాయి ఈ రోజు. అందులో మొదటి పిటిషన్ లో ఎంఆర్ ప్రాపర్టీస్ మీద వచ్చిన అభియోగాలన్నిటి మీద కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశించారు. ఎంఆర్ ప్రాపర్టీస్ తరపు సీనియర్ కౌన్సిల్స్ ఒక ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థతోనే విచారణకు ఆదేశించాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పటికీ కోర్టు నిరాకరించింది. దీని మీద సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించే హక్కు కోర్టుకి ఉంటుంది, విచక్షణ కోర్టుకే ఉంటుంది. దీని మీద ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ మేమేమీ వినమని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. ఈ రిట్ మెయింటెనబిలిటీ మీద ఎంఆర్ ప్రాపర్టీస్ తరపు జగన్ ప్రాపర్టీస్ తరపు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థులను కోర్టు తిరస్కరించింది. పని నాయుడు, ఈ విషయం చెప్పండి, ఈ తీర్పు తర్వాత ఎటువంటి విచారణకు సిబిఐ రెడీ అవుతోంది? ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ కి భూములు ఏ ప్రాతిపదికన కేటాయించారు, ఎలా కేటాయించారు, తదనంతరం ఎంఆర్ ప్రాపర్టీస్ యాన్సరీ సంస్థలు జగన్ సాక్షి మీడియాలో ఎలా పెట్టుబడులు పెట్టినాయి, ఆ ఆస్తులు ఎలా కూడా ఒక ఏడాది కాలంలోనే వేల కోట్ల రూపాయలకి ఎలా పెరిగిపోయినాయి, ఇందులో వాస్తవికత ఎంత ఉంది, అసలు నిజానిజాలు ఏమిటి అనే అన్ని అంశాల మీద కూలంకషంగా సిబిఐ దర్యాప్తు చేయబోతోంది. కోర్టు తోసిపుచ్చడానికి కారణం ఏంటి? స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనకి ఈ ఆల్రెడీ ప్రిలిమినరీ ఎంక్వైరీకి ఇదివరకు విచారించిన డివిజన్ బెంచ్ ముందే ఆదేశించింది. దాని మీద మళ్ళీ ఈ కోర్టులో మరొకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ విచారణ మీద అభ్యంతరాలు చెప్తూ ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ తరపు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థులను తోసిపుచ్చింది. ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది నాయుడు? ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అంటే పని నిజానికి ఇక్కడ చెప్పుకోదగ్గ ఆర్గ్యుమెంట్స్ ఏం లేదు. ఆల్రెడీ ఇదివరకే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ప్రిలిమినరీ ఎంక్వైరీకి కోర్టు ఆదేశించింది. దాన్ని మెయింటెనబిలిటీని తర్వాత రివ్యూ చేయాలని చెప్పేసి ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ తరపు పిటిషన్ మరొకటి వేసారు. రివ్యూ పిటిషన్ కూడా డిస్మిస్ అయ్యింది గతంలోనే. మళ్ళీ ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు దీని మీద మెయింటెనబిలిటీ మీద ఎంఆర్ తరపు న్యాయవాదులు మరోసారి ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఉపక్రమిస్తే కోర్టు నిర్బంధంగా తోసిపుచ్చింది. థ్యాంక్ యూ నాయుడు. థ్యాంక్స్. ఇక హైకోర్టు తీర్పుపై తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ జకీర్ అడిగి తెలుసుకుందాం. జకీర్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎంఆర్ భూ కేటాయింపులపై శంకర్రావు రాసిన లేఖపై హైకోర్టు ఏం చెప్పింది? అదే ఎంఆర్ ప్రాపర్టీస్ కు సంబంధించి ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం భూ కేటాయింపుల్లో జరిపిన అక్రమాల పైన అవకతవకల పైన మొత్తం 3 పిటిషన్లను మంత్రి శంకర్రావు దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్ల పైన కూడా విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఒక పిటిషన్ పై ఆల్రెడీ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీనిపైన ప్రాథమిక విచారణ జరపాలని కోరిందంటే దీంట్లో ప్రైమా ఫేసి ఉన్నట్టుగా హైకోర్టు భావించడం అనేది చాలా కీలకం. దీంట్లో ఏదో అవకతవకలు జరిగాయి, ప్రభుత్వ పరంగా కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి, భూ లావాదేవీల్లో అంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కి సంబంధించి భూముల ఏదైతే అలొకేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారంలో మొత్తం మీద లావాదేవీల్లో కానీ కేటాయింపుల్లో కానీ మొత్తంగా అక్రమాలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయన్న దానిపైన హైకోర్టు ప్రైమ్ ఆఫీస్ ని గుర్తించింది. కాబట్టి దీనిపైన ప్రాథమిక విచారణ జరపాలని సిబిఐ ప్రాథమిక విచారణ జరపాలని ఆలోచించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక రకంగా రాజకీయంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ప్లీనరీ సమావేశం అది ముగియగానే మరోవైపు హైకోర్టులో ఇటువంటి ఒక డైరెక్షన్ అవ్వడం అనేది జగన్ పార్టీకి చుక్కెదురుగా మనం భావించాల్సి వస్తుంది. మోరేల్ సంబంధించి కూడా అంటే
ఇప్పుడు పార్టీ లీగల్ గా ఏ రకంగా బ్యాటిల్ చేయబోతుందంటే ఆ పార్టీ పైన నేరుగా లేకపోయినప్పటికీ కూడా ఈ ఇష్యూలో మొత్తంగా ఉన్న లింక్ ఏంటంటే వైఎస్ జగన్ కు సంబంధించి అంటే ఏవైతే సాక్షి కానీ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థలు అలాగే మరికొన్ని సంస్థలు భూ కేటాయింపుల్లో అప్పుడు జరిగిన అవకతవకల కారణంగా జగన్ ఇప్పుడు నిర్వహిస్తున్న కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆ సంస్థలు పనిచేశాయన్నది దీంట్లో మరొక పిటిషన్ కూడా ఉంది. సో అంటే ఓవరాల్ గా ఈ పిటిషన్స్ సంబంధించిన సారాంశం మనం చూస్తే జగన్ నిర్వహిస్తున్న కంపెనీలలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన సంస్థలు పెట్టుబడులు పెట్టడం కానీ ఆ పెట్టుబడుల ద్వారా జగన్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించడం కానీ ఇవన్నీ కూడా ఈ పిటిషన్స్ లో ఉన్నాయి. సో శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్స్ ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి వీటిని టేకప్ చేసింది. ఆ తర్వాత ఈ కేసెస్ లో కొన్నిట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేఆర్ ఆమోస్ యాదవ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు. సో ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోంది. మధ్యాహ్నం తర్వాత కూడా లంచ్ మోషన్ తర్వాత కూడా మరొక 2 పిటిషన్ల పైన విచారణ జరగబోతున్నది. ఆల్రెడీ ఒక పిటిషన్ పైన హైకోర్టు చాలా కేటగిరికల్ గా ఒక డైరెక్షన్ ఇచ్చింది, దీనిపైన విచారణ జరపాలని కోరింది. కాబట్టి ఇప్పుడు ప్రాథమిక విచారణ జరపడం అంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కు సంబంధించిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం జరిపిన ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర చనిపోయిన తర్వాత జగన్ కు సంబంధించిన కంపెనీలలో ఏ రకంగా పెట్టుబడులు. కానీ జకీర్ ఈ విషయం చెప్పండి, ప్రతిపక్షాలు మీడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. డమ్మీ కంపెనీలు సృష్టించి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి సాక్షిలో పెట్టుబడులు పెట్టడం జరిగింది అని చెప్పి, ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని ఫ్యామిలీ దీనికోసము చాలా మంది లావాదేవీలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా చాలా మంది పర్చేస్ చేయడం జరిగింది ఈ సంస్థకు సంబంధించి. అటువంటి పరిస్థితుల్లో సాక్షి పెట్టుబడుల అక్రమాలన్నీ వెలికి వచ్చే అవకాశం ఉందా? 2G స్పెక్ట్రమ్ తరహాలోనే పూర్తి పారదర్శకంగా జరిగే అవకాశం ఉందా సిబిఐకి సంబంధించిన దర్యాప్తు? తప్పకుండా సిబిఐ ఒకసారి విచారణ చేపట్టిన తర్వాత మహామౌలే మొత్తం ఇవాళ కటకటాల పాలు కావాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాము. అటువంటి సన్నివేశాలు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సురేష్ కల్మాడి కావచ్చు, లేకపోతే సంబంధించిన వ్యవహారంలో కనిమొళి కావచ్చు, కేంద్ర మాజీ మంత్రి రాజా కావచ్చు, సో అనేక కేసులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, కడప ఎంపీ జగన్ ఏమవుతుంది, జగన్ కు సంబంధించిన వ్యవహారం ఏం జరుగుతుంది, సో న్యాయ పోరాటం ఆయన ఏ రకంగా చేయబోతున్నారు. సో ఆల్రెడీ సిబిఐకి విచారణ జరపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్ కు సంబంధించిన ఇష్యూస్ పైన, ఈ కేసెస్ లో మెన్షన్ చేసిన అంశాలపైన ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విచారణ జరుపుతోంది. కాబట్టి మరొక విచారణ అవసరం లేదని ఆల్రెడీ జగన్ కు సంబంధించిన న్యాయవాదులు గతంలో ఒక ఏమంటారు హైకోర్టులో వెళ్ళి కూడా దాఖలు చేశారు. సో పిటిషన్ దాఖలు చేశారు, కానీ హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. సో విచారణ జరపాలా లేదా అన్నది దానికి సంబంధించి ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వెలుగులోకి వచ్చే అంశాల ద్వారా జగన్ ఎంతవరకు ఇందులో బాధ్యుడిగా గుర్తించబోతున్నారు. సో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ఏ రకంగా వచ్చి పడ్డాయి, వెల్లువల వచ్చిన ఆ పెట్టుబడులు ఆ సమయంలో ఏ సంస్థలు, బినామీ పేర్లతో ఏ రకంగా వచ్చి పడ్డాయి, అలాగే షేర్లు కావచ్చు, స్టేక్స్ కావచ్చు ఏ రకంగా వచ్చి పడ్డాయి అనేది అనేక ఇష్యూస్ అన్ని కూడా మనకి ఇప్పుడు ఈ విచారణ ద్వారా మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం వస్తుంది, అంటే గతంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవాడు, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ప్రముఖులు పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు చాలా మందికి సంబంధాలు ఉన్నాయి. అసలు ఎంఆర్ ప్రాపర్టీస్ కావచ్చు, రహేజా కావచ్చు, ఇతర వ్యవహారాల్లో చాలా మందికి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ జగన్ కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకుని బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ కు సంబంధించిన ఇష్యూ వ్యవహారంలో సిబిఐ ఏ రకంగా విచారణ ప్రక్రియ జరగబోతుంది, దాంట్లో ఏ అంశాలని సిబిఐ టేకప్ చేయబోతుంది. సో ఓవరాల్ గా ఎంక్వైరీ జరిపిన తర్వాత జగన్ రోల్ దాంట్లో ఏ రకంగా రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంటే లీగల్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే నేరుగా జగన్ ఆ సమయంలో
రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు లేదు. అంటే మంత్రి కాదు, లేకపోతే కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు తప్ప మంత్రి కాదు, లేకపోతే ఇతరత్రా కూడా ఆయన ఇటువంటి వ్యవహారంలో అంటే భూపేట కేటాయింపులు కావచ్చు ఇతర అక్రమాలకు పాల్పడడానికి సంబంధించి నేరుగా ఆయన పాత్ర పూజించే అవకాశం లేనప్పటికీ కూడా జగన్ ఆ తర్వాత అలా సడన్ గా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఏ రకంగా సంపాదించారు, అలా సడన్ గా ఆయన ఐటీ రిటర్న్స్ ఇన్ని వేల కోట్లు దాఖలు చేయడానికి సంబంధించిన వ్యవహారం ఏ రకంగా జరిగింది. ఆయన వ్యాపార జకీర్, ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. తన తండ్రి పాలన అంశాన్ని రాజకీయ ఎజెండాగా తీసుకుని జగన్ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి హయాంలో జరిగినటువంటి ఎంఆర్ అక్రమాలపై కోర్టు విచారణకు ఆదేశించడం రాజకీయంగా ఎటువంటి ఎదురు దెబ్బ జగన్ కి? రాజకీయంగా ఖచ్చితంగా ఇది ఎదురు దెబ్బ. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిపిందో లేదో, దానికి సంబంధించిన రాజకీయ ఆర్థిక విధానాలు ప్రకటించిందో లేదో, ఈలోగా 24 hours లోనే 48 hours లోనే ఈ రకంగా హైకోర్టు మంత్రి శంకర్రావు కావచ్చు ఇతరులు కావచ్చు వేసిన పిటిషన్స్ మీద అంటే జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలకు అక్రమ ఆస్తుల పైన విచారణ జరపాలంటూ ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు దాఖలవుతున్న పిటిషన్ల పైన విచారణ కొలిక్కి రావడం కానీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించడం అనేది రాజకీయంగా ఇప్పుడు దాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలని చూడాల్సింది. ఇది naturally ఇదంతా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పడుతుందని లేకపోతే తమ పార్టీని దెబ్బతీయడానికి కుతంత్రాలు చేస్తున్నదని వైఎస్ఆర్ పార్టీ నేతలు ఆరోపించే అవకాశం లేకపోలేదు. కానీ లీగల్ గా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. జగన్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్ ఆస్తులు ఏ రకంగా ఇంత తక్కువ సమయంలో కేవలం 4-5 ఏళ్లలో ఇంత భారీ ఎత్తున ఏ రకంగా వచ్చి పడ్డాయి, ఏ రకంగా సమకూర్చుకున్నారు, దానికి సంబంధించి అనుకున్న సంస్థలన్నీ సంస్థల్లో పెట్టుబడులు ఏ కంపెనీలు ఏ రాష్ట్రాల నుంచి ఏ దేశాల నుంచి ఏ రకంగా వచ్చాయి, ఆ సంస్థలు ఏ రకంగా పెట్టాయి, ఆ సంస్థలకి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రకంగా లబ్ధి చేకూర్చింది, ఏ రకంగా ప్రయోజనం చేకూర్చింది, ఆ ప్రయోజనం వల్ల మాత్రమే సాక్షి సంబంధించిన మీడియా సంస్థలు కానీ లేకపోతే జగన్ నిర్వహిస్తున్న భారత్ సిమెంట్స్ ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఆ సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తప్పనిసరి కారణమే ఉంటుందని గమనించవచ్చు. కాబట్టి రాజకీయంగా ఇప్పుడు జగన్ పార్టీ ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ దీన్ని న్యాయపరంగా పోరాడాల్సి ఉంటుంది. కానీ చిక్కులు మాత్రం రాజకీయ పరంగా వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. సో ఇది ఒక శ్రీకారం అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా ఆలస్యంగా జగన్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపైన మీమాంస కొనసాగిస్తోంది. అయితే పార్టీ హైకమాండ్ ఢిల్లీ జన్పత్ తనకు జగన్ పైన చర్యలు తీసుకోకుండానే తన చేతికి మట్టి అంటకుండానే ఒకవైపు న్యాయపరంగా ఆయన పైన ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆ సమయంలో చూసుకుందామనే ధోరణిలో బహుశా హైకమాండ్ కూడా ఉండాలి. సో ఇప్పుడు హైకోర్టు ఇటువంటి డైరెక్షన్ ఇచ్చిన కారణంగా హైకమాండ్ కూడా తృప్తితో ఉంటుంది. సో జగన్ రాజకీయంగా దీన్ని ఎట్లా డీల్ చేస్తారో మనం చూడాలి. కానీ థ్యాంక్ యూ జకీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. మొత్తానికి జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎంఆర్ ప్రాపర్టీస్ అక్రమాలపై విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలన్న ఎంఆర్ వాదనని తోసిపుచ్చింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.